ఇలా వచ్చి అలా ఫైర్ చేసింది ఏంట్రా? ఈ లెక్క నేను కనబడితే ఫైర్ అయిపోతాను రా మామ. ఇది ఏంజిల్ కాదురా, రాక్షసి. అసలు మనసు లేదేంట్రా? ఏమోరా మామ, ఏంటో ఏం చేయలేంటో. ఇప్పుడు నేను ఫేక్ అని తెలిస్తే నా పొజిషన్ ఏంటి? ఫేక్ పెట్టావా? ఫేక్ లా కొడక లచ్చలు తగలేదు చదివించింది ఇంతకేనా? ఈ ఫేక్ కోసమేనా? అమ్మో, ఎలాగైనా జాబ్ కాపాడుకోవాలి. రైట్ రామా, నేను వస్తా. మావా ఏంద్రా? రే చదువుకోవడానికి రా. అరే మనం ఎక్స్టర్నల్స్ కూడా చదువుకోలేదు కదరా, ఇప్పుడేం చండాలంగా? అప్పుడు చదువుకోలే కాబట్టే ఇప్పుడు దరిద్రం. నాన్న సంకల్ నా కలిసి వస్తుందిరా. ఏమైంది మావా? నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయాయిరా. నా లైఫ్లోకి రాక్షసి వచ్చేసింది. రాక్షస? జాబ్ వచ్చిందని ఆనందం తీరకముందే, ఫస్ట్ శాలరీ తీసుకోకముందే షాకినిలా దాకినిలా వచ్చేసింది మామ. దేవత మహాలక్ష్మిలా ఉంది. ఆ దాకిని ఫస్ట్ నోరు తెరిచి చెప్పిన మాట యు ఆర్ ఫైర్డ్. ఎంత అందమైన లిప్స్! ఏ మాట అంటే ఏముంది? నన్ను చంపేస్తుందిరా మామ, నన్ను చంపేస్తుందిరా. అందుకే నేను వెళ్ళి చదువుకుంటా. నేను నిన్ను చూస్తూనే ఉంటా. హలో మిస్టర్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. నీళ్ళెవరు అనుకుంటున్నావు? అలా చూస్తున్నావు? నిన్నే పిలుస్తుంది, లే తొందరగా లేగు. రే శంకర్, ఇలా దొరికిపోయావేంట్రా? నీ దరిద్రానికి లవ్ అవసరమా? వాట్ టాస్క్ ఎంత ఇచ్చి? Did you finish the task? Almost finished. What almost? You should finish it by tomorrow. Come to my cabin. ఇంత భయంలో కూడా ఎక్కడో ఆనందంగా ఉందేంటి? దేవుడా, ఏంటో ఫీలింగ్, నువ్వే కాపాడాలి. మ్యామ్, మే ఐ? Yeah. Your name? శంకర్ మ్యామ్. Don't call me ma'am. Call me Amudha. ఓకే అమ్ము. ఓకే, సారీ అమ్ముతా. So Shankar, can you explain me about our project? నా నుండే స్టార్ట్ చేసిందా చెక్కింగ్? రే శంకర్, భయపడకు. Hello Shankar. కెన్ ఐ యూజ్ దిస్? Okay, cool. So you can go now. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, కనీసం గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి చెప్పొచ్చుగా. Shankar, can you call him that chubby guy? గణేష్? Yeah. యా, ఓకే. నిన్నే పిలుస్తుంది, వెళ్ళు. నన్నా? నిన్నే. నేనేం చేశాను మామ? ఇంతకీ ఏమడుగుతుంది? ఏం లేదు, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. అంతేనా? ప్రాజెక్టా? నాకేమొచ్చు మామ, నేనేం చెప్తా? అదేదో తర్వాత డిసైడ్ అవ్వు, ముందైతే లోపలికి వెళ్ళు. మామ నాకేమొచ్చురా, దీనమ్మ జీవితం ఇవాళ నాకు మూడిందే ఏంటో. దేవుడా, నువ్వే కాపాడాలన్నా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yeah. Can you explain me about our project? Projecta ma'am? Yes ma'am. This project is a very good project ma'am. This project will take us very far. We have to do it as a team. We do it together. This project will be done very fastly madam, very fastly.
ఇన్న ఇంగ పెరగడ పెర్రా ఏం పెర్రా పెరగడ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సరే మ్యామ్. ఎవరి టైం బాగాలేదు మ్యామ్. హలో అబ్బా. కాల్ జాన్. ఓకే మ్యామ్, ఐ విల్ కాల్. అమ్మాయ్యా మామా బతికిపోయా. ఏమైందిరా? పిర్రలో గిర్రలను బూతులు తిడుతుందేంటి మామ? జాన్ నిన్నే పిలుస్తోంది. సరే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. సరే సరే నేను చెప్తాను. మీకు ఆల్రెడీ శంకర్ ఒకటి చెప్పి ఉంటాడు. తర్వాత జాన్ ఒకటి చెప్పాడు. ఇంకా గణేష్ చెప్తానులే. అండ్ సునీత పాపం. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం ఉందా? సో సునీత, ఎక్స్ప్లెయిన్ మీ ద ప్రాజెక్ట్ విచ్ యు ఆర్ టేకింగ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. అది తొందరలోనే అయిపోతుంది మ్యామ్. మ్యామ్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది మ్యామ్. నేను చాలాసార్లు ట్రై చేశాను బట్ నాకు ఎప్పుడూ సెట్ అవ్వలేదు మ్యామ్. మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ లిప్స్టిక్ ఎక్కడ తీసుకున్నారు మీరు? మ్యామ్ నైస్ కలర్ మ్యామ్. అదే నెయిల్ పాలిష్ నాకు అసలు దొరకలేదు మ్యామ్ ఎక్కడ అని. యూ కెన్ గో. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కాల్ శంకర్. ఓకే మ్యామ్. అమ్మయ్యా. శంకర్ నిన్నే పిలుస్తుంది. మళ్ళీ నన్నా? ఈరోజు మూడింద్రా మనకు. యా ప్లీజ్ బీ సీటెడ్. శంకర్, I need a help from you. చెప్పండి. I mean, tell me. I checked the whole team. Many people are here with fake experience. Shankar? 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 What happened? అది అప్పుడప్పుడు అలా పడిపోతుంటాను మ్యామ్. కొంచెం వీక్నెస్ చిన్నప్పటి నుంచి ఉంది. Are you sure? యా, ఐమ్ ఓకే, నో ప్రాబ్లం. As I told earlier, many people are here with fake experience. So, I need your help to find them. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతుంది? Shankar, can you help me out? And our mission will start from tomorrow. ఏం జరుగుతుంది అక్కడ? ఏయ్, మాకేమో పిర్రలో పురిలో, నీకేమో ఏకేకలో పక్కపక్కలా. అసలేం జరుగుతుంది ఇక్కడ? మామ గణేష్. గణేష్ అంటే గణేష్. జాను, అసలు ఏం జరిగింది నాంచకుండా చెప్పు. మన ఫ్యూచర్ ఏమో అర్థం కావట్లేదురా. ఏయ్, అసలేం జరిగిందో చెప్పరా. మనలో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ చేస్తున్నారంట. అదెవరో కనుక్కోవడానికి నన్ను హెల్ప్ అడిగింది. అనుకుంటే ఏమవుతుంది? అయినా క్యాంపస్లో కొట్టిన జాబ్ రానది ఫుల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. మామా, నువ్వు క్యాంపస్లో జాబ్ కొట్టావా? అవునరా. గణేష్ అంటే ఏమనుకున్నా? నీకు జాబ్ ఇచ్చినోడెవర్రా? నరికేయాలండి. హే జాన్, ఏమైంది? వై ఆర్ యు క్రైయింగ్ మ్యాన్? వాట్ హ్యాపెండ్? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. 40K హౌస్ ఈఎంఐ, 25K కార్ ఈఎంఐ, 10K ఫోన్ ఈఎంఐ, 40K ఖర్చులు. ఇంక నేను చచ్చిపోతా. ఏమైంది జాన్, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోయిన తర్వాత నాకు చావు తప్ప వేరే మార్గం లేదురా. జాన్, నువ్వు ఫేకా? జాన్, నువ్వు లేకపోతే మన ప్రాజెక్టే నడవదు. అట్లాంటిది నీ టాలెంట్కి నువ్వు ఫేక్ ఏంటి? అవును శంకర్,
బీటెక్లో అత్యసారి మార్కులు, వచ్చిరాని ఇంగ్లీష్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఊరు పేరులోని ఏదో కాలేజ్లో చేసిన ఇంజనీరింగ్, అక్కడ లెక్చర్లకే సరిగ్గా రాదు, ఇంకా మనకేం చెప్తారు, మనమే నేర్చుకుంటాం. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎన్ని కంపెనీలు తిరిగినా ఎవడు మాత్రం ఉద్యోగం ఇస్తాడు? ఆ తర్వాత అందరితో ఏం చేస్తున్నావు అనిపించుకుని ఒక 5-6 ఫ్రెండ్స్తో కలిసి ఒకే రూమ్లో ఉంటూ రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుంటూ ఓ 4 ఏళ్లు సంక నాకిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అమీర్పేటలో ఏదో కోచింగ్ సెంటర్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కోర్సులు నేర్చుకుంటాం. తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ అడుక్కొని ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇక మనకి ఫ్రెషర్గా జాబ్ రాదు అని అర్థమైన తర్వాత టాలెంట్ ని మాత్రమే నమ్ముకొని ఏదైతే అదైందని తెగించి ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. అదృష్టం బాగుంటే ఏదో ఒక రోజు అవి పట్టుకొని వెళ్ళినా కానీ జాబ్ దొరుకుద్ది. జాబ్ దొరికిందని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటుంటే నాలాగే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందని చేసిన పని వల్ల ఎవరూ నమ్మరు. జాబ్ దొరికిందని ప్రశాంతత ఫీల్ అయ్యే లోపే ఇంట్లో వాళ్ళ గోల్ స్టార్ట్ అయిపోద్ది. జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో, జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో, జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో. జీవితంలో ఎప్పుడూ వాళ్ళ మాట వినలేదు కదా, కనీసం ఇప్పుడైనా విందామని కాంప్రమైజ్ అయి ఒప్పుకుంటే హౌస్ లోను, కార్ లోను, ఈఎంఐలు, పెళ్లి కోసం చేసిన అప్పులు, ఆ 4 ఏళ్లు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేసిన అప్పులు, ఇవన్నీ తీర్చుకుంటూ జీవితం ఎలాగోలా నెట్టుకొస్తుంటే ఇప్పుడు ఆ ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల మళ్ళీ దొరికిపోయాం, జాబ్ పోతుందంటే నాకు చావటం తప్ప వేరే ఏ దారి ఉంది శంకర్? చెప్పు, ఏం చేయమంటావు? హే జాన్, నువ్వేం దొరకవు, నేను చూసుకుంటాగా. నీకేమైందమ్మా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూడు శంకర్, 2 నెలల్లో నా పెళ్లి. నా జాబ్ కనుక పోయిందనుకో నీ పేరు రా సురేసుకుని చచ్చిపోతా. అంటే నువ్వు కూడా ఫేకేనా? శంకర్, ఇది మా సూసైడ్ నోట్. దానికి కారణం నువ్వే. ఇప్పుడే రాసిస్తున్నాం. మా జాబులు పోయాయంటే అది పక్కన పెట్టుకొని చచ్చిపోతాం. తర్వాత నీ ఇష్టం. అంటే మీరు కూడా ఫేకేనా? ఇంకెక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎవరున్నారా? రే శంకరో, నువ్వన్నా ఒరిజినలేనా? నికార్స్ అయిన ఒరిజినల్ని. 15 years స్కాచ్ అంత ఒరిజినల్. ఏమో, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అదే డౌట్ కొడుతుంది. ఫ్రెండ్స్, నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను. మీ జాబ్లో అది నాది గ్యారంటీ అని మాట ఇస్తున్నాను. మీరందరు నేను చెప్పినట్టు చేయండి చాలు. లెట్స్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. ఏం ఆపరేషను? వి సేవ్ అవర్ సెల్ఫ్. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. And our mission will start from tomorrow.